హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ ఎపోస్ మీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా. అయితే మేకే నోట్స్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది కదా బిట్. ఆ బిట్ అర్థం కావట్లేదని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అది ఎలా చేయాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దాంట్లో మనకి క్లైమేట్ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, అవునా? అయితే మీరు చూసినట్లయితే నేను మీకు ఏం చెప్పాను, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే వస్తాయి, అవి మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా, వాటిలోంచే కొన్ని బిట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? మీకు నోట్స్కి సంబంధించి 3 పారాగ్రాఫ్స్ అయితే మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్ అంటే మీ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో అందులో మీకు 3 పారాగ్రాఫ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. వాటిలో ఫస్ట్ దానికి ఆన్సర్ మీ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, సెకండ్ దానికి ఆన్సర్స్ లేవు. ఆ సెకండ్దే ఇది మన ఎగ్జామ్ పేపర్లో కూడా మన మోడల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి ఆన్సర్స్ దేనికైతే లేవో అది మాత్రమే ఇచ్చారు. సరే, నేను మీకు ఎగ్జాంపుల్గా అదే రాసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ నేను ప్యాసేజ్ మొత్తం ఏం రాయలేదు, ఇంకా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే రాశాను. మీరు అక్కడ ప్యాసేజ్ చదవండి, అక్కడ ప్యాసేజ్ చదివి ఈ ఆన్సర్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనకి మేకే నోట్స్ అన్నా లేకపోతే ఈమెయిల్ రైటింగ్ అన్నా ఏంటంటే షార్ట్ ఫామ్లో రాయాలన్నమాట. మనం లెంతీగా ఇప్పుడు మనం ఎకనామిక్స్ కామర్స్లో ఆన్సర్స్ రాసినట్టు లెంతీగా రాయటం కాదు, ఉన్నదాన్ని ఇంకా షార్ట్ ఫామ్ చేసి రాయాలన్నమాట. అయితే ఫస్ట్ మనం ఆ నోట్స్కి ఒక టైటిల్ పెట్టాలనుకున్నాం. అయితే మొత్తం అంతా మనము ఎర్త్ మీద ఉన్న క్లైమేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ పారాగ్రాఫ్ మొత్తం క్లైమేట్స్కి సంబంధించి ఉంది కాబట్టి నేను క్లైమేట్స్ ఆన్ ఎర్త్ అని చెప్పేసి దానికి టైటిల్ అయితే పెట్టాను. లేదంటే జస్ట్ క్లైమేట్స్ అని పెట్టినా ఓకే, ఏదో ఒకటి పెట్టాలంతే. క్లైమేట్స్ ఆన్ ఎర్త్ అని పెట్టిన తర్వాత ఏంటి, ఫస్ట్ మనకి అక్కడ మెయిన్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం, క్లైమేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ క్లైమేట్ అంటే ఏంటనే దాని యొక్క డెఫినేషన్ అన్నమాట. అంటే నిర్వచనం అంటాం కదా మనం తెలుగులో, అయితే ఇంగ్లీష్లో అయితే డెఫినేషన్ అంటాం. క్లైమేట్ యొక్క డెఫినేషన్ రాయాలన్నమాట. క్లైమేట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ చూడండి టెంపరేచర్ని TEMP అని రాసిన, మాయిశ్చర్ని MYST అని రాసిన, విండ్ అండ్ సన్షైన్ అట్ ఎ ప్లేస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ అనేది కూడా AND అని రాయకుండా మనం అండ్ సింబల్ అయితే పెట్టిన. అంటే మీకు అర్థమవుతుందా, మనము నోట్స్ మేకింగ్ కానీ ఈమెయిల్ రైటింగ్లో కానీ అన్ని షార్ట్ ఫామ్సే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? క్లైమేట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టెంపరేచర్ ప్లేస్లో TEMP, మాయిశ్చర్ ప్లేస్లో మాయిష్, విండ్, సన్షైన్ అండ్ ఎట్ ఎ ప్లేస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి కాకపోతే ఫుల్ ఫామ్ రాయకుండా అది మనకు అర్థమయ్యే విధంగా, టెంప్ అంటే టెంపరేచర్ అని మనకు తెలియాలన్నమాట, అలా తెలిసే విధంగా రాసుకుంటే సరిపోతుంది. అట్లాగే మాయిశ్చర్, విండ్ అండ్ సన్షైన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లైమేట్స్ ఎన్ని రకాలు ఉంటాయి. ఓకేనా? మనకి దాంట్లో క్లైమేట్స్ ఎన్ని రకాలు ఇచ్చారనేది మనం సెకండ్ పాయింట్గా తీసుకుంటున్నాం. సెకండ్ పాయింట్గా తీసుకుంటే 5 టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉన్నాయి మనకి ఇచ్చిన ప్యాసేజ్లో. సో నేను సెకండ్ పాయింట్ని 5 టైప్స్ ఆఫ్ క్లైమేట్ అని పెట్టేసి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇట్లా సబ్ టైటిల్స్ అనమాట. ఏ ట్రోపికల్ క్లైమేట్, B సబ్ ట్రోపికల్ క్లైమేట్. అయితే ఇక్కడ నేను క్లైమేట్ అని చెప్పేసి పూర్తిగా రాశాను కదా, ఈ క్లైమేట్ అనేది కూడా పూర్తిగా రాయాల్సిన అవసరం లేదనమాట, దాన్ని కూడా షార్ట్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే మీరు వాట్సాప్లో వీటిలో చాటింగ్ చేసుకునేటప్పుడు అన్నిటిని షార్ట్ ఫామ్స్ పెడుతూ ఉంటారు కదా, గుడ్ నైట్ని సంథింగ్ మొత్తం అన్ని గుడ్ మార్నింగ్ ఏనైనా సరే షార్ట్ ఫామ్ చేసి పెడుతూ ఉంటారు కదా, ఆ షార్ట్ ఫామ్సే ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి సబ్ ట్రోపికల్ క్లైమేట్ అండ్ మిడ్ లాటిట్యూడ్ క్లైమేట్. లాటిట్యూడ్ని నేను LAT అని రాశాను, క్లైమేట్ని CLMT. ఇక్కడ కూడా మనం క్లైమేట్ ప్లేస్లో CLMT పెట్టచ్చు. ఓకేనా? CLMT అని పెడితే సరిపోతుంది అనమాట. అట్లా మనం అన్నింటినీ షార్ట్ ఫామ్ చేసి రాయటమే నోట్స్ మేకింగ్లో. ఈమెయిల్ రైటింగ్ అన్నా నోట్ మేకింగ్ అన్నా ఉన్నదాన్ని షార్ట్ ఫామ్ చేయాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సబ్ ట్రోపికల్ క్లైమేట్, మిడ్ లాటిట్యూడ్ క్లైమేట్, లాటిట్యూడ్ని LAT రాసా, అండ్ హై లాటిట్యూడ్ క్లైమేట్, లాటిట్యూడ్ని మళ్ళీ LAT రాశాను, క్లైమేట్ని CLMT రాశాను, అండ్ హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ ALT రాసా, ఆల్టిట్యూడ్కి ALT రాశాను అనమాట, హై ఆల్టిట్యూడ్ క్లైమేట్. ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవేనమాట. ఓకేనా? అంటే మన టెక్స్ట్ బుక్లో కానీ లేదంటే అఫీషియల్స్లో కానీ అఫీషియల్ లెటర్స్ కానీ దేంట్లో అయినా సరే ఇలాంటివన్నీ యూజ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? సో హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ ఇట్లా మనం షార్ట్ ఫామ్లో రాయటమే నోట్ మేకింగ్ అనమాట. తర్వాత వేర్ ఫౌండ్, అంటే ఈ క్లైమేట్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనే దాన్ని చెప్పేదాని గురించి వేర్ ద క్లైమేట్స్ ఫౌండ్ అనే దాన్ని షార్ట్ ఫామ్లో వేర్ ఫౌండ్, ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఉంటాయి అనేది ఇలా రాసామన్నమాట. ఎక్కడ 30 degrees నార్త్ని N అని పెట్టాను, సౌత్ని S అని పెట్టాను. 30 degrees N టు 30 degrees S అంటే సౌత్ ట్రోపికల్ క్లైమేట్. ఇక్కడ మనం
ట్రాపికల్కి TROP పెట్టినా సరిపోతుందన్నమాట. ట్రాపికల్ క్లైమేట్ ప్లేస్లో మళ్ళీ CLMT పెట్టిన. నియరెస్ట్ టు ఈక్వేటర్ని EQ అని రాశాననమాట. ఓకేనా. ఫుల్ ఫామ్ రాయాల్సిన అవసరం మేడం మేము రాసింది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు. అబ్రివేషన్స్ ప్రతి దగ్గర కూడా మనకి కింద ఇచ్చారు చూడండి ఒకసారి. మన టెక్స్ట్ బుక్లో మన స్టడీ మెటీరియల్ అయితే ఇచ్చారు. మనకి ఎగ్జామ్స్లో అయితే అబ్రివేషన్స్ ఇవ్వరు, కానీ మన టెక్స్ట్ బుక్లో మన మెటీరియల్లో ఇచ్చారు కదా, ఆ అబ్రివేషన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పినట్టుగానే నోట్ మేకింగ్ 3 ఉన్నాయి. ఆ 3లోంచి ఏదన్నా ఒకటి వస్తుంది. ఒకదానికి ఆన్సర్ ఇక్కడ నేను చెప్పాను, ఫస్ట్ దానికి థర్డ్ దానికి మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ 3 ప్రాక్టీస్ చేసుకుంటే ఈ మూటిలోంచి ఒకటి వచ్చే ఛాన్స్ మనకి 99% ఉంది. ఓకేనా. నెక్స్ట్ 30 degrees N to 4 degrees సౌత్. ఓకేనా. సబ్ ట్రోపికల్ క్లైమేట్, హాట్ డ్రై సమ్మర్. అంటే అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందంటే హాట్ డ్రై సమ్మర్స్ ఉంటాయి అని చెప్పేసి అక్కడ రాసామన్నమాట. ఇంకా మీరు రాయాలనుకుంటే ఇంకా రాయొచ్చు. అండ్ అలాగే 40 degrees నార్త్, 60 degrees సౌత్కి నేను ఎస్ పెట్టాను. మిడ్ లాటిట్యూడ్ క్లైమేట్ అనమాట. లాటిట్యూడ్ని LAT పెట్టాను, క్లైమేట్ని CLMT పెట్టాను. వెస్ట్ కోస్ట్ క్లైమేట్ లాగా ఉంటుంది అనమాట. అట్లాగే 60 degrees N to S అంటే నార్త్ సౌత్ 60 degreesలో హై లాటిట్యూడ్ క్లైమేట్ అనమాట. హై లాటిట్యూడ్ LAT పెట్టాను, క్లైమేట్ని CLMT పెట్టాను. అది ఎలా ఉంటుందంటే టైగా ఇంకా తండ్రాలు ఉంటాయి అన్నమాట ఆ ప్లేస్లో. ఇంకా లాస్ట్ది వచ్చేసి మనకి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ కదా, అది ఎక్కడ ఉంటుందంటే హై మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న పెద్ద మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. ఆల్టిట్యూడ్ని ALT రాశాను, క్లైమేట్ని CLMT రాశాను. ఇంతే నోట్ మేకింగ్. ఓకేనా. నోట్ మేకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆన్సర్ కానీ, ఒక స్టోరీ కానీ, ఒక కథ కానీ ఏదైనా ఒకటి చదువుతాం. చదివిన తర్వాత దాన్ని మనం షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి దాంట్లో మనకి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్లని కానీ, పదాలను కానీ ఒక దగ్గర ఇట్లా రాసుకుంటూ ఉంటాం కదా, రఫ్గా రాసుకుంటూ ఉంటాం కదా, రఫ్ వర్క్ లాగా. అదే నోట్ మేకింగ్ అనమాట. సో ఇక్కడ మనం అన్నిటికీ ఫుల్ ఫామ్స్ అండ్ ఫుల్ స్పెల్లింగ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం అర్థం చేసుకోగలిగే విధంగా ఉన్న అబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అబ్రివేషన్స్ని రాసుకుంటూ సమ్వాట్ ఇలా రాసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈమెయిల్ రైటింగ్ ఏంటి అర్థం కావట్లేదు అని అడిగారు కదా, అది నేను మళ్ళీ ఇంకొకసారి ఒక వీడియోలో చేసి చెప్తాను. అండ్ ఈమెయిల్ రైటింగ్కి మీరు రిప్లై ఇవ్వటం ఏంటంటే ఒక మెసేజ్ రాయటమే అనమాట. దాన్ని కూడా ఫుల్ ఫామ్ రాయకుండా షార్ట్ ఫామ్లో కనీసం ఓన్లీ 1 or 2 లైన్స్లోనే రాయగలిగేలాగా రాయాలి ఆన్సర్. ఓకేనా. ఈమెయిల్ రైటింగ్ అంటే దానికి మళ్ళీ మీరు ఏమేమో రాయాల్సిన అవసరం లేదు. అక్కడ మిమ్మల్ని ఒక ఈమెయిల్లో అంటే ఒక మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లైని చాలా షార్ట్ ఫామ్లో ఇవ్వాలి. ఓకేనా. దాంట్లో మళ్ళీ ఏంటంటే అబ్రివేషన్స్ కానీ షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ ఫామ్స్ యూజ్ చేసి దాన్ని షార్ట్గా 1 or 2 లైన్స్లో రాయటమే ఈమెయిల్ రైటింగ్. ఓకేనా. నార్మల్గా మనం ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే లైన్స్ సెంటెన్సెస్ రాస్తాం కదా, అట్లా రాయకుండా జస్ట్ దాన్ని షార్ట్ ఫామ్ చేసి రాయటమే ఈమెయిల్ రైటింగ్. అంత రాస్తే ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్కి సరిపోతుంది. అంతకుమించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఏంటంటే సాల్యుటేషన్స్ ఉంటాయి కదా, మై డియర్ ఫ్రెండ్ కానీ, లేదంటే ఎవరికి రాస్తున్నాం ఈమెయిల్, ఎవరికి రాస్తున్నాం, ఆల్రెడీ మనకి ఇచ్చిన ఈమెయిల్లో డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ నేమ్ కానీ ఏదైనా ఇచ్చేసి ఉంటారు. మీరు కావాలంటే అదైనా మెన్షన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఈమెయిల్ రాసేయచ్చు. ఎందుకంటే మనం ఏం కంప్యూటర్లో టైప్ చేయట్లేదు కదా, సబ్జెక్ట్ అవన్నీ ఎంటర్ చేయడానికి. సో డైరెక్ట్గా మిడిల్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఏమైతే మ్యాటర్ రాస్తున్నామో ఆ మ్యాటర్ రాసినా కూడా మీకు ఎగ్జామ్లో మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. అయినప్పటికీ ఇంకొకసారి ఈమెయిల్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఒకవేళ టైం ఉంటే. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.